ఇది 11వ శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించిన బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయ ఆర్కిటెక్చర్ మిస్టీరియస్ గా ఉంటుంది. ఆలయ గోపురం ఎత్తు 216 అడుగులు. ఈ ఆలయంపై ఏకశిలా గ్రానైట్ డోమ్ 80 టన్నుల బరువు ఉంటుంది. వేల సంవత్సరాల క్రితం ఆలయం పైకి దానిని ఎలా తీసుకెళ్లారో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కని రహస్యం. ఆలయ నిర్మాణంలో ఎలాంటి మట్టిని కానీ సిమెంట్ ని కానీ వాడలేదు. గ్రానైట్ రాళ్లను ఒకదానిపై మరొకటి ఇంటర్లాకింగ్ చేస్తూ నిర్మించిన ఏకైక ఆలయం ఇది. ఆలయం నిర్మిస్తున్నప్పుడు చోళరాజు ఆర్కిటెక్ట్ తో కింద పడకుండా నిర్మించండి అని చెప్పగా ఆర్కిటెక్ట్ మహారాజా ఆలయం నీడ కూడా కింద పడదు అని చెప్పాడు. ఆలయ గోపురం ఎత్తు 66 మీటర్లు ఉన్నా కింద నీడ కనిపించని ఏకైక ఆలయం బృహదీశ్వర ఆలయం. ఆలయంలో 20 టన్నుల ఏకశిల శివలింగం ఉంది. ఆలయ ఎంట్రన్స్ లో అతిపెద్ద ఏకశిల నంది ఉంటుంది. ఆలయంపై అద్భుతమైన శిల్ప సౌందర్యం కనిపిస్తుంది. ఆలయ నిర్మాణంలో 60,000 టన్నుల గ్రానైట్ వాడబడింది. బృహదీశ్వర ఆలయం తంజావూరులోని అద్భుతం. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.